ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా అద్భుత విజయాన్ని సాధించింది. ఇది ఆధ్యాత్మికతకే కాదు, ఆర్థికంగా కూడా భారీ లాభాలను అందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కుంభమేళా ద్వారా ఓ కుటుంబం ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ వార్త రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెలుగులోకొచ్చింది. 2025-26 బడ్జెట్ చర్చ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ 130 పడవలు కలిగిన ఓ కుటుంబం కుంభమేళాలో 30 కోట్ల రూపాయలు సంపాదించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలను ఖండిస్తూ పడవ నడిపేవారు రోజుకు 50,000 నుంచి 52,000 వరకు సంపాదించారని వివరించారు. 45 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవంలో ఒక్క నేరం కూడా జరగలేదని, భద్రతా ఏర్పాట్లు మెరుగ్గా నిర్వహించామని సీఎం స్పష్టం చేశారు. కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగిసింది. మొత్తం 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు విచ్చేసి పవిత్ర స్నానాలు చేశారు. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీని ఫలితంగా మొత్తం 3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. హోటళ్లు, రైళ్లు, టూరిజం, వ్యాపారం అన్నీ భారీ లాభాలను చవిచూశాయి. ఈ మహాకుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ మీడియా ఈ పండుగను విస్తృతంగా ప్రసారం చేశాయి. భక్తులు మానసిక, ఆధ్యాత్మిక శాంతిని పొందడమే కాకుండా వ్యాపార, పర్యాటక రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. కుంభమేళా భారతీయ సంస్కృతిని, భక్తుల నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప పండుగ. ఇది ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ మద్దతుగా నిలిచింది. భద్రత, శాంతి, విజయవంతమైన నిర్వహణతో ఈ కుంభమేళా చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.